ఇది 100% ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఉడతూపులకి చెంతకాలు రాలా. మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఖబర్దార్, మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొడకెళ్ళారా. ఇంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఇతను ఏదో ఒక క్రిస్టియన్ అసోసియేషన్కి చెందినవాడు అయి ఉండే అవకాశం ఉంది. ఇట్లా చాలామంది వ్యక్తులు మతాన్ని అడ్డు పెట్టుకొని పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణాన్ని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టే విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలను వక్రీకరించి సమాజంలో చిచ్చుబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పాస్టర్ పగడాల ప్రవీణ్ పరువుని పూర్తిగా తీసే వరకు వీళ్ళంతా విశ్రమించేలాగా లేరు. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం పగడాల ప్రవీణ్ మరణం ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పడానికే అవకాశాలు ఉన్నాయి. అయినా క్రిస్టియన్ అసోసియేషన్ల పేరుతోటి, పాస్టర్లు ప్రీచర్ల పేరుతోటి కొంతమంది ఇప్పటికీ రెచ్చగొట్టే ప్రసంగాలు, మత విద్వేషాలు రేకెత్తించేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం, తాము నాయకులుగా ఎదగడం కోసం, లేకపోతే మరి కొన్ని రాజకీయ పార్టీల ప్రయోజనం కోసం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో కల్లోలం రేపడానికి సందేహించడం వల్ల ఇప్పటికే పగడాల ప్రవీణ్ మరణానికి సంబంధించి చాలా సమాచారాన్ని పోలీసులు దర్యాప్తులో వెలికి తీశారు. ఆల్ ద ఎవిడెన్స్ టిల్ నౌ క్లియర్లీ పాయింట్స్ టు ద పాసిబిలిటీ దట్ పాస్టర్ పగడాల ప్రవీణ్ డైడ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. దెర్ ఈస్ నథింగ్, నాట్ వన్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ సజెస్ట్ దట్ దేర్ వాజ్ ఎనీ ఫౌల్ ప్లే ఇన్ హిస్ అన్ఫార్చునేట్ డెత్. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఒక మత ప్రచారకుడు. ఈవెన్ క్రిస్టియన్ మిషనరీ సర్కిల్స్లో కూడా అతని ప్రభావం పరిమితం. అతనెవరో చనిపోయే వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కానీ సామాన్య ప్రజలకు కానీ తెలియదు. కాబట్టి అతని మీద ఏదో అంతర్జాతీయ కుట్ర జరిగినట్టు, అతను అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షాయో ప్రణాళిక రచించారు అన్నట్టు మాట్లాడడం క్రేజీ. స్థానికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ మత ఛాందసులు కూడా ఈ పగడాల ప్రవీణ్ గారిని పట్టించుకున్నట్టుగా దాఖలా లేదు. కాబట్టి ఎవరెన్ని ఎలివేషన్లు ఇచ్చినా ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి ఇన్ ద లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఒక అనామకుడు. అతనికి హాని చేయాల్సిన అవసరం ఎవరికీ ఉన్నట్టుగా ఎటువంటి ఎవిడెన్సు లేదు. ఇక ఈ పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే లోపల 2 సార్లు 3 సార్లు బైక్ మీద నుంచి పడ్డారని, దీనికి కారణం ఆయన 3 చోట్ల లిక్కర్ కొనుక్కొని సేవించడమే అని పోలీసులు సేకరించిన వీడియో ఫుటేజ్ చెప్తోంది. ఆయన హైదరాబాద్లో బైక్ మీద ప్రయాణం మొదలుపెట్టిన వెంటనే ఎల్బీ నగర్లో ఒకసారి, ఆ తర్వాత మధ్యలో కోదాడలో ఒకసారి, ఇక చివరిగా ఏలూరు దగ్గర ఒకసారి లిక్కర్ కొనుగోలు చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది. ఆయన ఏదో లిక్కర్ బాటిల్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఆయన కొన్నది తాగడం కోసం కాదు అని ఎవరైనా వాదిస్తే దానికి సమాధానం లేదు. క్లియర్గా మద్యం సేవించి మండు టెండలో, ఉక్కపోతలో 400 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తే హైడ్రేషన్ ఉండదు, నిరసించిపోతారు. అప్పటికీ మత్తులో ఊగుతూ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవ్వడం ఏమన్నా విచిత్రమా? మరోపక్క ఈ పగడాల ప్రవీణ్ గారు యేసుక్రీస్తే దిగువచ్చినంత గొప్పవాడు అని కొంతమంది ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ ఇమేజ్ కూడా ఇప్పుడు ఎదురుకొడుతోంది. అది ఎట్లాగో వివరిస్తా. ఈయన మత ప్రచారంలో భాగంగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు బయటపడినాయి. ఒక వీడియోలో ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను తాగుబోతుని మాత్రమే కాదు, మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ కూడా సేవించేవాడిని అని చెప్పుకున్నాడు. పొద్దున్న లేస్తే కత్తులు కటార్లు చంపుకోవడాలే నా లైఫ్ అంతా అని కూడా చెప్పాడు. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి.
మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్. మరోసారి ఏం చెప్పాడో తెలుసా? నేను ఒకడిని మర్డర్ చేశాను అని కూడా ప్రకటించుకున్నాడు. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. ఇవన్నీ అతిశయోక్తులు. యేసుక్రీస్తు భక్తుడిగా మారిన తర్వాత తనలో మార్పు వచ్చింది అని చెప్పడం కోసం పగడాల ప్రవీణ్ గారు ఇట్లా మాట్లాడాడు అని ఎవరైనా అనొచ్చు. అట్లా అంటే దానికి అర్థం అతను చాలా సులువుగా అబద్ధాలు చెప్తాడు అని. లేదు, నిజంగానే గతంలో ఈయన ఇలా ఉండేవాడు అని అంటే అతనిది అంత గొప్ప చరిత్ర కాదు, అంత గొప్ప క్యారెక్టర్ కాదు అని అర్థం. అసలు అతను ప్రీచర్గా ఉండి ప్రీచర్గా పాస్టర్గా మారిన తర్వాత కూడా లిక్కర్ తాగుతున్నాడు అంటే అతనేమీ మారలేదు అని అర్థం. లిక్కర్ తాగి బైక్ నడపడం అనేది ప్రాణానికి ప్రమాదమే కాకుండా చట్టవిరుద్ధం అని తెలిసి కూడా ఆ పని చేశాడంటే మరి ఆయన ఇతరులకు ఎట్లా ఆదర్శం అవుతాడు అనేది కూడా ప్రశ్నే. వాస్తవాలు ఇవైతే కొంతమంది రాజకీయ నాయకులు, మత ప్రచారకులు కలిసి ఎంత అడ్డగోలు ప్రచారం చేసి సమాజంలో విషాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారో చూడండి. రకరకాల వీడియోలు వస్తున్నాయి కదా. ఒక అతను అంటాడు ఒక వీడియోలో, ఎవరు పగడాల ప్రవీణ్ని చంపారో వాళ్లే చావు బతుకుల్లో ఉన్నప్పుడు మందు తాగించారు అట. ఎందుకంటే పోస్ట్ మార్టంలో మందు ఉన్నదని బయటపడుతుంది కదా. అయితే అదృష్టవశాత్తు సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది కాబట్టి మందు ఈయనే కొనుక్కున్నాడు అనే విషయం కూడా తెలిసింది. ఇక మాజీ ఎంపీ హర్షకుమార్ పగడాల ప్రవీణ్ హత్య నుంచి ఫుల్గా పొలిటికల్ మైలేజ్ లాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాలని విజయవాడలోనే చంపేశారు అని అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ప్రవీణ్ ముమ్మాటికే హత్యే అని ప్రకటించాడు. ఇందులో ప్రభుత్వ హస్తం ఉంది అని కూడా ఆరోపించాడు. ప్రభుత్వ హస్తం అంటే ఏ ప్రభుత్వ హస్తం? ఆబ్వియస్లీ ఏపీ ప్రభుత్వ హస్తం. ప్రస్తుతం ఆయనకి కూటమి ప్రభుత్వంతో పట్టలేదంటే సీట్ ఇవ్వాలి ఆయనకి మొన్నటి ఎన్నికల్లో, ఆయన కుటుంబానికి. సరే, అది రాజకీయం అనుకోండి. కానీ ఇప్పుడు ఆయనకి కూటమి ప్రభుత్వం మీద కోపం ఉంది కాబట్టి దాన్ని ఇట్లా తీర్చుకుంటాడనమాట, మతాన్ని జోడించేదానికి. ఇక కేఏ పాల్ గారు వస్తారు, వరుసగా టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తారు. హర్షకుమార్ చెప్పాడు ఇది హత్య అని, కాబట్టి పాస్టర్ పగడాల ప్రవీణ్ది హత్యే అని అంటాడు ఆయన. ఈలోగా చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేశాయట, జాయింట్ యాక్షన్ కమిటీని. ఎందుకంటే ఈ మరణం వెనక మిస్టరీని వెలికి తీయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయట. పోస్ట్ మార్టం రిపోర్ట్ను బయటపెట్టాలి, సీసీటీవీ ఫుటేజ్ని బయటపెట్టాలి అని చెప్పి అడిగారట. అవన్నీ బయట పెడతారు, అంటే అన్అఫీషియల్గా బయటకు వచ్చినాయి. బట్ అఫీషియల్గా మొత్తం రిపోర్టు పూర్తయిన తర్వాత, ఫైల్ చేసిన తర్వాత అందులో అన్నీ ఉంటాయి. మరో పక్కన అంతర్జాతీయంగా కూడా అనేక క్రిస్టియన్ ఎన్జిఓలు ఈ విషయం మీద మాట్లాడుతున్నాయి. ద ఇంటర్నేషనల్ క్రిస్టియన్ రెస్క్యూ మిషన్ అట, యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్. వీళ్ళు అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని కూడా కోరారు. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీస్ని భారత ప్రభుత్వం వేధిస్తోందట. ఇక persecution.org అని ఒక అమెరికన్ క్రిస్టియన్ వెబ్సైట్ ఉంది. అందులో ఒక ఆయన కోట్ చేశారు. ఆయన పేరు డాక్టర్ శామ్ పాల్ కొలకలూరి అట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారట ఈ కొలకలూరి గారు. ఏమని? ఈ పగడాల గారి మృతి మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని చెప్పి. వీటన్నిటికంటే విశేషం ఒకటి ఉంది. ఇంగ్లీష్ మీడియాలో ఎస్పెషల్లీ సోకాల్డ్ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లీనింగ్ మీడియాలో ఎట్లా వస్తాయి వార్తలు వీటికి సంబంధించి. న్యూస్ మినిట్లో ఒక వార్తలు చూశాను. న్యూస్ మినిట్ అంటే సౌత్ ఇండియా గురించి కవరేజ్ చేస్తారు వాళ్ళు ఎక్స్టెన్సివ్గా. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వార్త ఏంటి దీని మీద? పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్, తెలుగు మీడియా డెలివర్స్ వెర్డిక్ట్ బిఫోర్ పోలీస్ రిపోర్ట్. తెలుగు మీడియా మీద నాకు కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అది పక్కన పెడితే వీళ్ళు ఈ వార్తలు ఏమని రాస్తారంటే, తెలుగు మీడియానే ముందు తీర్పు చెప్పేసిందట పగడాల ప్రవీణ్ మృతి మీద. అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతి అనే దానికి ఆధారాలు ఉన్నాయి అని పరోక్షంగా అంటున్నారు, డైరెక్ట్గా ఎక్కడ అనలా. తెలుగు మీడియా తీర్పు చెప్తోందని ఎందుకన్నారంటే తెలుగు మీడియాలో విస్తృతంగా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో ఆయన మందు కొన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈయన మందు తాగి బైక్ నడిపాడు అనేది అర్థమవుతోంది. దాన్ని బయట పెట్టారు. సో బై ఇట్ సెల్ఫ్ అందులో తప్పేమీ లేదు. దాని నుంచి ఇన్ఫరెన్స్ ఏంటి, తాగి బైక్ని నడిపాడు అనేది లాజికల్గా ఎవరైనా అనుకునే విషయం.
దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఎవరైనా అనుకుంటారు. ఇందులో ఏమిటి విచిత్రంగా కనిపించింది న్యూస్ మినిట్కి? దాన్ని కావాలని తెలుగు మీడియా డెలివర్స్ వెర్డిక్ట్ బిఫోర్ పోలీస్ రిపోర్ట్. మీ వెర్డిక్ట్ ఏమిటి? ఇది అనుమానాస్పద మృతే అని ఏదైతే చెప్తున్నారో సమ్ సోకాల్డ్ క్రిస్టియన్ అసోసియేషన్స్ అండ్ దేర్ లీడర్స్, మీరు కూడా అదే మాట చెప్తున్నారా? ఈయన హత్య చేశారని నమ్ముతున్నారా? దీని వెనక కుట్ర ఉందని నమ్ముతున్నారా? దీని వెనక చంద్రబాబు నాయుడు, అమిత్ షానో, నరేంద్ర మోదీ ఉన్నారని నమ్ముతున్నారా? ఇది మిచీఫ్ అంటే. తెలుగు మీడియాలో బయటకు వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది జెన్యూనా కాదా, అది నిజమా ఫేకా అనేది ఇంపార్టెంట్. అది నిజమైతే అందులో ఏమన్నది? ప్రవీణ్ పగడాల్ గారు మందు కొనుక్కున్నాడు, లిక్కర్ తాగాడు వైల్ డ్రైవింగ్ హిజ్ బైక్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి. అది ఉన్నది. అది ఉండగానే న్యాచురల్ ఇన్ఫరెన్స్ ఏమిటి? ఈయన తాగి నడిపాడు బండి, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది అని. ఇందులో రాంగ్ ఇన్ఫరెన్స్ కానీ ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ చావు మీద తీర్పు చెప్పటం కానీ ఏమీ లేవు. కానీ ఏ రకంగా ప్రజెంట్ చేస్తారో చూడండి. అక్కడికి ప్రవీణ్ పగడాల మరణం వెనక ఏదో జరిగినట్టు, కానీ దాన్ని మీడియా కవర్ చేస్తోంది అని. తెలుగు మీడియాలో చాలా అసందర్భపు వార్తలు, మిస్లీడింగ్ వార్తలు వస్తాయి, అందులో ఏం సందేహం లేదు నాకు. కాకపోతే ఈ విషయంలో ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంతవరకు అయితే తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇందులో ఎక్కడ తప్పు పట్టకూడదు అక్కడ పెట్టారు వీళ్ళు. అది ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కదా ఈ పాస్టర్ గారి మరణం గురించి. దీని మీద కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే 3-4 నోటీసులు ఇచ్చారట, ఒకళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారని చెప్తున్నారు. దీనికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే, ఈ అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్షకుమార్ గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది హత్య, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది ఇది అని. పోలీసులు నోటీస్ ఇచ్చారు ఆయనకి. ఓకే, మీ దగ్గర బ్రహ్మాండంగా ఆధారాలు ఉన్నాయి కదా, వచ్చి ఇవ్వండి మాకేంటో అని చెప్పండి, ఏ రకంగా కుట్ర జరిగిందో, ఏ రకంగా ఎవరు చంపేశారో మీ లెక్క ప్రకారం అని. ఇప్పటి వరకు 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఆయన రాలేదు, ఆధారాలు ఏమీ పంపించలేదు. ఇదిగో నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి అని. ఈయనకే కాదట, చాలామంది పాస్టర్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారట, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని. వీళ్ళందరూ కనుక ఇటువంటి ఆధారాలని పోలీసులకు ఇవ్వకపోతే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, వీళ్ళంతా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలను రెచ్చగొట్టడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళ దగ్గర జెన్యూన్గా ఎటువంటి ఆధారాలు లేవు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఫేక్ మాటలు అని అర్థం చేసుకోవాలి.